విప్లవం తర్వాత దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పెంచగలిగినప్పటికీ ఆహార నాణ్యత ప్రమాణాలను కోల్పోయామన్నారు జియో లైఫ్ చైర్మన్ వినోద్ కుమార్ లాహోటే. ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం పోషణాయుత ఆహారాన్ని పండించడానికి ఆధునిక పద్ధతిని కనుగొన్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా పంట దిగుబడిని పోషణాయుతంగా పెంచడానికి అవసరమైన వివిధ రకాల ఉత్పత్తులను జియో లైఫ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తీసుకొచ్చింది అన్నారు. తినే ఆహారంలో పోషకాలు తక్కువ, విషం ఎక్కువ ఉంటూ ఉండడంతో దానిని రివర్స్ చేయడానికి జియో లైఫ్ కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టింది అన్నారు. పంట యొక్క రోగ నిరోధక శక్తిని పెంచి పంటలలో రసాయన పిచికారీలు తగ్గించడంతో పాటు పోషణతో కూడిన అత్యధిక దిగుబడులను ప్రతి రైతు పొందుతారని అన్నారు వినోద్ కుమార్ లాహోటి. తెలుగు రాష్ట్రాల గురించి ఒక కొత్త పద్ధతి అగ్రికల్చర్ లో వ్యవసాయంలో తీసుకోవడానికి మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో మనందరికీ తెలిసే ఈ రోజు మనము తినే ఆహారంలో పోషణ తక్కువ, విషం ఎక్కువ ఉంది. న్యూట్రిషన్ చాలా తక్కువ ఉంది. కెమికల్ టాక్సిక్ రెసిడ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాని వల్లనే నానా రోగాలు వస్తున్నాయి. తర్వాత మన ఇమ్యూనిటీ పవర్ కూడా, రోగ నిరోధక శక్తి కూడా తక్కువ ఉంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ లేదు. ఎందుకు లేదంటే మనము పంటకు ఏమి ఇస్తే అది ఆహారంలో అదే ఇస్తుంది. గత 20-30 సంవత్సరాల నుంచి మనము పంటలకు పోషణ కంటే, న్యూట్రిషన్ కంటే విషం ఎక్కువ ఇస్తున్నాము. మనం ఏది ఇస్తే అది ఆహారం ద్వారా మళ్ళీ రిటర్న్ చేస్తుంది. లైక్ కర్మ సిద్ధాంతము పంటల్లో కూడా పనిచేస్తుంది. మనం ఏం చేస్తే అది రిటర్న్ వస్తుంది కదా. అలాగే పంటల్లో కూడా మనం పంటలకు విషం ఇస్తున్నాము, అది ఆహారం ద్వారా మనకు విషం ఇస్తుంది. దాన్ని రీప్లేస్ చేయడానికి గత 15 సంవత్సరాల నుంచి జియో లైఫ్ రీసెర్చ్ టీమ్ రీసెర్చ్ చేస్తా ఉంది. ఎలాగే దీన్ని మారాలి, మనం తినే ఆహారంలో విషంను తీసి దాని ప్లేస్ లో మళ్ళీ పౌష్టిక ఆహారం, పోషణ ఇవ్వాలంటే ఏం చేయాలి, దానిపై రీసెర్చ్ చేస్తే మన దగ్గర పూణేలో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. 5.5 ఎకరాల్లో రీసెర్చ్ సెంటర్ ఉంది. 12.5 ఎకరాల్లో ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీ, మైక్రోబెల్ ఎస్టర్ టెక్నాలజీ ఫ్యాక్టరీ ఉంది. మీకు ఈరోజు ఆ వీడియో మాధ్యమంగా చూపిస్తాము. సో దీనిలో 15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి పంటకు ఏ సమయంలో ఎలాంటి పోషణ ఇస్తే పంట చాలా దృఢంగా వస్తుంది, దానిలో రోగ నిరోధక శక్తి వస్తుంది, తర్వాత దిగుబడి 30 నుంచి 100% వరకు పెరుగుతుంది. మేము ప్రపంచం మొత్తంలో చేస్తున్నాం. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో 22 రాష్ట్రాల్లో మనకు వ్యాపారం ఉంది. 3000 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 650 మంది కంపెనీలో ప్రస్తుతానికి పనిచేస్తా ఉన్నారు. 40 దేశాల్లో ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తాం ప్రస్తుతానికి. ఇంకో 30 దేశాల్లో ట్రయల్స్ లో ఉంది.